ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు. తన పోలిక స్వరూపమున మట్టితో నరుని నిర్మించాడు. నరును నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడు తూర్పున ఏదోను అను ఒక తోటను వేసెను. అందులో తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిను నేల నుండి నిర్మించి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయదమనుకొనెను. ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసుకొని దానితో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చును. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అని అనబడిను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.